హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి ఊరిస్తున్న బడ్జెట్ ఎటకేలకు ప్రజల ముందుకు వచ్చేసింది. 2025-26 బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి కేంద్రం భారీగా వరాలు ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు ఆసక్తికరంగా మారాయి. కేంద్రంలోని అధికారంలోని బీజేపీ తన కీలక మిత్రపక్షమైన నితీష్ కుమార్ జేడీయూతో అధికారాన్ని పంచుకుంటోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ మార్కు చేరుకునేందుకు నితీష్ కుమార్ అందించిన మద్దతుకు తిరిగి ప్రతిఫలం అందించే సమయం రావడం, రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన బీహార్కు కేంద్రం భారీ ఆఫర్లను ప్రకటించడం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8వ బడ్జెట్ ప్రసంగంలో బీహార్ రాష్ట్రానికి మకానా బోర్డును ప్రకటించారు. త్వరలోనే బీహార్ రాష్ట్రంలో మకానా బోర్డు ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. అలాగే కేంద్రం వివిధ పథకాల ద్వారా మకానా రైతులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ బోర్డు సహాయం చేయనుంది. దీని ద్వారా ఆ ప్రాంతంలోని మకానా రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనుండగా పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ట్రెజరీ బెంచ్ వైపు నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బీహార్ నుంచి పౌర విమాన సేవల్ని మరింత పెంచేందుకు కేంద్రం ప్రత్యేక సహాయం అందించనున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రంగం అభివృద్ధిలో భాగంగా బీహార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లుగా సీతారామన్ ప్రకటించారు. మిథిలాంచల్ ప్రాంతంలో ప్రత్యేక కాలువ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ఆమె ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బీహార్కు అనేక రంగాల్లో ప్రత్యేక ప్రయోజనం చేకూర్చిన కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో పాట్నాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులు సమయం మాత్రమే ఉన్న తరుణంలో కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది. రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో అనేక మార్లు పొత్తును మార్చిన నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి కుర్చీపై పట్టు సాధించారు. ఆయన నేతృత్వంలోనే ఇప్పుడు మరోమారు ఎన్నికల సమరానికి జేడీయూ బీజేపీ కూటమి సిద్ధమవుతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాట్లు కీలకంగా పనిచేసింది. అలాగే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ సీట్లు అందించేందుకు బలంగా తోడుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తుంది. రాజకీయంగా పార్టీల పొత్తుల దగ్గర నుంచి బడ్జెట్ ద్వారా అధిక ప్రయోజనాల్ని అందించింది. వాటిని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కేంద్రం తీరుపై ప్రతిపక్షాల నుంచి గట్టి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చడం సహజమే, కానీ ఏపీ ఏం పాపం చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను విస్మరించింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏ ఏర్పాటులో మూలస్తంభంగా నిలిచిన ఆంధ్ర ప్రాంతాన్ని బడ్జెట్ ప్రసంగంలో విస్మరించడం తగదంటూ మండిపడుతున్నారు. బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉందో చూడాలి మరి.